పిఠాపురం నియోజకవర్గం మల్లాంలో ఒక దళిత యువకుడిని మొత్తం దళితులందరినీ కూడా సాంఘిక బహిష్కరణ చేసిన అంశం గుర్తుంది కదా. దాని మీద ఈరోజు దళిత సంఘాలు రిపబ్లిక్ ఆఫ్ పార్టీ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు, మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మరికొన్ని దళిత సంఘాలు పెద్ద ఎత్తున పిఠాపురం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేశాయి. వాళ్ళు ఈ అంశం మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద, కాకినాడ కలెక్టర్ మీద, ఆర్డీఓ మీద, పోలీసుల మీద కూడా కేసులు పెట్టారు. వాళ్ళు డైరెక్ట్గా సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేశారు. కంప్యూటర్ యుగంలో కూడా సాంఘిక బహిష్కరణ దుర్మార్గమని, అన్యాయమని, సాంఘిక బహిష్కరణకు గురి కాబడినటువంటి వాళ్లకు న్యాయం జరగాలి అని ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఇంత దారుణం జరిగితే, ఇంత అమానవీయంగా సాంఘిక బహిష్కరణ జరిగితే ఆయన స్పందించకపోవడం అండ్ ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించకపోవడం, ఇది అత్యంత నీచత్వం అని చెప్పి వాళ్ళ నిరసన వ్యక్తం చేసుకుంటూ ఇక్కడి నుంచి పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒళ్ళంతా కూడా కులం అనే విషయాన్ని నింపుకున్నారు అని, కులం మతం అనే ఆ రంగులతో ఈయన బతికేస్తున్నారు అని, ఒళ్ళంతా అసూయ ద్వేషాన్నే నింపుకున్నారు అని, ఇటువంటి వాళ్ళను ఉప ముఖ్యమంత్రిగా కొనసాగించడం కరెక్ట్ కాదు, ఆయనను ఆ పదవి నుండి తీసేయాలి తక్షణం అని చెప్పి చాలా దళిత సంఘాలు ఈరోజు ఎందుకు పిఠాపురం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేసే వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారట. మరి కొందరి మీద ప్రైవేట్ కేసులు కూడా వేశారట. వాళ్ళు అనేది ఏంటి అంటే, కనీసం దీని మీద ఆయన స్పందించలేదు, ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. పిఠాపురంలో ఒళ్ళంతా కులం మతం అనే విషయం పూసుకున్నటువంటి ఈ మనిషి మనువాదాన్ని అమలు చేస్తూ ఉన్నారు పిఠాపురంలో అని, అందుకే సాంఘిక బహిష్కరణ చేశారు అని, స్పందించకపోవడం మరింత దారుణం అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున పిఠాపురంలో తహసీల్దార్ ఆఫీస్ ఎదురుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా తొలగించాలి అన్నది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. ఎక్కడికక్కడ దళిత సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు ఈయనను అడ్డుకోవాలి, ఇటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి పదవుల్లో కొనసాగడం సమాజానికి మంచిది కాదు అని వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు అయితే ఇచ్చారు పిఠాపురం తహసీల్దార్ ఆఫీస్ ముందు.